హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందు ఉంది జపానీస్ క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాగ్ డాట్సన్ రెడిగో. 2016లో లాంచ్ చేశారండి. మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్. 2020 న్యూ అప్డేటెడ్ ఫేస్ షిఫ్ట్ వర్షన్ అండి. అండ్ పెట్రోల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిట్లో వస్తుంది. BS6 స్టాండర్డ్ ఇంజన్. దీంట్లో ఇంజిన్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2 ఇంజిన్ ఆప్షన్తో తీసుకొస్తున్నారండి. 0.8 లీటర్ అండ్ 1 లీటర్ ఇంజిన్ ఆప్షన్ 2 ఇంజిన్ ఆప్షన్తో తీసుకొస్తున్నారు. ఈ 2020 ఫేస్ షిఫ్ట్ వర్షన్లో చాలా చేంజెస్ అయితే జరిగాయని చెప్పాలి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ అండ్ కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అండ్ డైమెన్షన్స్లో లెంత్ విడ్త్ హైట్ పెరగడం జరిగింది. 18 స్మార్ట్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రివర్స్ పార్క్ కెమెరా ఇలాంటి చాలా ఫీచర్స్ మనకి డాట్సన్ రెడిగోలో ఈ 2020 ఫేస్ షిఫ్ట్లో జరిగాయని చెప్పుకోవాలి. ఈరోజు డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ కంప్లీట్ చేద్దామండి. అండ్ దీంట్లో వేరియంట్ చూసుకున్నట్టు మనకి టోటల్గా మనకి 4 వేరియంట్స్లో వస్తుంది. DA T అండ్ T ఆప్షన్ వేరియంట్లో వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది 1 లీటర్ T ఆప్షనల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, పెట్రోల్ ఇంజన్. అండ్ దీని ప్రైస్ ట్యాగ్ చూసుకున్నట్లయితే మనకి 5,34,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది. అండ్ మీకు వెహికల్ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో డీలర్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు పాస్ చేస్తున్నాను. అక్కడ కొంచెం మీరు బెస్ట్ ప్రైస్ బెస్ట్ డీల్ మనకి అవైలబుల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ డాట్సన్ రెడిగో అనేది సేమ్ ప్లాట్ఫామ్ ప్రీవియస్లో ఉన్నటువంటి రెనాల్డ్స్ క్విడ్ అండ్ రెనాల్డ్స్ నిసాన్ కామన్ ప్లాట్ఫామ్పై బిల్డ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 3,435 mm, విత్ 1574 mm, హైట్ 1546 mm, వీల్ బేస్ 2,348 mm ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్ రెడిగో పోల్చుకుంటే మనకి దీంట్లో లెంత్ అనేది 5 mm అండ్ విడ్త్ అనేది 14 mm, హైట్ అనేది 5 mm పెంచడం జరిగింది. అండ్ వీల్ బేస్ సేమ్ 2,348 సేమ్ వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ వెహికల్ కలర్ ఆప్షన్ చూసుకుంటే మనకి టోటల్గా 6 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. వివిడ్ బ్లూ, ఫెయిర్ రెడ్, స్టాండ్ స్టోన్ బ్రౌన్, బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్, ఒపెల్ వైట్ అనే 6 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ వెహికల్ ఒక వారంటీ చూసుకున్నట్లయితే 5 years వరకు వెహికల్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాట్సన్ స్పెషల్ వారంటీ. అండ్ వెహికల్ ఒక ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి చిన్న బోల్డ్ అండ్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్తో చిన్న యూత్ఫుల్ అప్పీల్తో తీసుకోవడం జరిగిందండి. న్యూ స్టైలిష్డ్ ఫ్రంట్ బంపర్ డిజైన్ అండ్ న్యూ డిజైన్డ్ వైడర్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ చూడడం జరిగిందండి. నైస్ డిజైనింగ్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్తో పాటు. అండ్ డౌన్లో చూడవచ్చు డిస్టెన్స్ టు అండ్ ఎల్ షేప్ LED DRLs చూడడం జరిగిందండి. డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, నైస్ డిజైనింగ్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి ఫాగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడవచ్చు ఫ్రెండ్స్. మనకి హర్నివ్ కాంబో ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ ఇవ్వడం జరుగుతుంది విత్ క్రోమ్ ఫినిష్తో పాటు. అండ్ సెంటర్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ డాట్సన్ ప్యాచింగ్. అండ్ విన్చిన్ చూడొచ్చు మనకి లార్జ్ విన్చిన్ అండ్ సింగిల్ హ్యాండ్ వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మైక్రో యాంటీనా. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి వీల్స్ డిజైన్ చూడొచ్చు మనకి న్యూ స్టైలిష్డ్ వీల్స్ డిజైన్. అండ్ R14 ఇంచ్ స్టీల్ రిమ్ ప్లస్ వీల్ క్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్. వీల్ డిజైన్ చూసినట్టు మనకి సేమ్ అలా వీల్ అప్పీలే ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. పెంటామ్ బ్లాక్ వీల్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసినట్టు 165/70 R14 ఇంచ్ స్టీల్ రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ ఉంటుంది. అండ్ ఫెండర్ పై చూడొచ్చు మనకి డాట్సన్ బ్యాచింగ్. అండ్ డౌన్లో మనకి టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మైక్రో యాంటీనా అండ్ ఫ్లోటింగ్ టైప్ డిజైన్ రూఫ్. అండ్ రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్. డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు మనకి సెంట్రల్ లాకింగ్ యాంటీనా. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ సిల్వర్ ఫినిష్. అండ్ 1 స్పీకర్ అండ్ స్పేస్ ఉందని చెప్పుకోవచ్చు. మొబైల్ సోలెట్స్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిల్వర్ ఫినిషింగ్తో పాటు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి బ్యానెట్ ఓపెనింగ్ లెడ్ అండ్ పెడల్స్ అండ్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ స్విచ్. అండ్ క్రోమ్ ఫినిష్తో న్యూ స్టైలిష్డ్ AC విన్స్. అండ్ ఇంటీరియర్ సీటింగ్ థీమ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ సీటింగ్ ఫ్రంట్ అనేది ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అండ్ ఫిక్స్డ్ హైట్ సీట్. అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంటీరియర్ డిజైన్ థీమ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సెంటర్లో మనకి డాట్సన్ బ్యాచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నైస్ గ్రిప్పింగ్. అండ్ చూడొచ్చు మనకి సెంటర్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ డాట్సన్ బ్యాచింగ్ అండ్ SRS ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్ మనకి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ SRS సప్లిమెంటరీ రెసిస్టెన్స్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్.
అండ్ స్టీరింగ్ కాలం డౌన్లో చూడొచ్చు సిల్వర్ ఫినిష్ అండ్ హారన్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఈజీ యూజ్. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ చూడొచ్చు, బ్లూ కలర్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ మీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి డ్యూయల్ ట్రిప్ మీటర్, సీట్ బెల్ట్ రిమైండర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, వార్నింగ్ ఇండికేటర్స్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకనామీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, లో ఫ్యూల్ అండ్ డిస్టెన్స్ టెంప్ ఇలాంటి మల్టీ ఫంక్షన్ దీంట్లో ఉంటాయని చెప్పుకోవాలండి. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు మనకి హెడ్ ల్యాండ్ ఆపరేటింగ్ కంట్రోల్ అండ్ ఫ్రంట్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ స్టీరింగ్ కాలం వచ్చేసి మనకి ఫిక్స్డ్ స్టీరింగ్ కాలం ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి టిల్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ సెంట్రల్ కన్సోల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి పియానో బ్లాక్ ఫినిష్తో చాలా ప్రీమియం లుకింగ్ మనకి ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఇక్కడ సిల్వర్ ఫినిష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సెంట్రల్ కన్సోల్ చూడొచ్చు, మనకి సెంట్రల్ కన్సోల్లో కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ టచ్ స్క్రీన్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ 20.32 సెంటీమీటర్స్ 18 స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, FM, AM, ఐప్యాడ్ కనెక్టివిటీ, రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి మనకి మల్టీ ఫంక్షన్ దీంట్లో రావడం జరుగుతుందండి. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ 2 డోర్స్లో 2 స్పీకర్స్ ఉంటాయండి. అండ్ ఇంకా మనకి ఇక్కడ సెట్టింగ్స్ చూడొచ్చు, సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి వాల్యూమ్స్ కంట్రోల్స్ అండ్ లౌడ్నెస్ అండ్ ఇలాంటి కంట్రోల్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ఫోన్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు మనకి వాయిస్ రికగ్నైజేషన్ బటన్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు మనకి కాల్తో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి మాన్యువల్ AC విన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ AC బటన్ అండ్ టెంపరేచర్ సెట్టింగ్ అండ్ AC ఫ్లోటింగ్ డైరెక్షన్ అండ్ రీసర్క్యులేషన్ మోడ్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి డౌన్లో మనకి ఇక లాస్ట్లో మనకి సెంట్రల్ లాకింగ్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ సెంట్రల్ లాకింగ్ స్విచ్ అండ్ దీంతో పాటుగా 12 volts పవర్ అవుట్లెట్ అండ్ USB పోర్ట్, యాక్స్ పోర్ట్ అండ్ ఐప్యాడ్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెంటర్లో మనకి చూడొచ్చు మనకి ఇక్కడ డౌన్లో ఫ్రంట్ 2 పవర్ విండోస్ ప్రొవైడ్ చేసిన, బ్యాక్ సైడ్ మాన్యువల్లో ఉంటాయి. అండ్ బాటిల్ హోల్డర్ స్పేస్. అండ్ చూడొచ్చు మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. రివర్స్ మనకి గేర్ నో బ్లేప్ వేయాల్సి ఉంటుంది. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ విత్ క్రోమ్ ఫినిష్. అండ్ కో డ్రైవర్ సైడ్ మనకి స్పేస్ ఉందని చెప్పుకోవాలి, మొబైల్స్లో హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు గ్లో బాక్స్, లార్జ్డ్ గ్లో బాక్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్ అండ్ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ అండ్ కో డ్రైవర్ ప్యాసింజర్ టికెట్ హోల్డర్. ఇదండి ఫ్రంట్ సెంట్రల్ కన్సర్న్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో అంత కామెంట్ సెక్షన్ షేర్ చేయవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు ప్రిఫరెన్స్. అండ్ రేర్ అండ్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి రేర్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రేర్ విండోస్ అనేది మనకి మాన్యువల్గా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విత్ మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కార్నర్లో చూడొచ్చు మనకి రేర్ చైల్డ్ లాక్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి లాక్ చేసి డోర్స్ వేసి చిన్నపిల్లలు లోపలికి వెళ్ళి ఓపెన్ చేయడానికి ఉంటుంది, మనకి బయటికి వెళ్ళి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లైట్ చూడొచ్చు మనకి సిల్వర్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాన్యువల్ విండో అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పేస్. అండ్ రేర్ సీటింగ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ రేర్ సీట్లో కూడా మనకి ఫిక్స్డ్ ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి సెకండ్ సీట్లో కూడా మనకి మంచి లెగ్ రూమ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ డీసెంట్ లెగ్ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా పర్లేదు, బాగుంది. అండ్ చూడొచ్చు థై సపోర్ట్ మనకి థై సపోర్ట్ మనకి లెగ్ వర్క్ టచ్ అవుతుంది. లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా మనకి అంత హెవీ అయితే అనిపించదు, అంటే పర్లేదు, డీసెంట్ థై సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాన్యువల్ విండో అండ్ రూఫ్. అండ్ ఫ్రంట్ సెంటర్ కన్సర్న్ చూడవచ్చు ఫ్రెండ్స్, పియానో బ్లాక్ ఫినిష్ చాలా ప్రీమియం లుకింగ్ స్పోర్టీ అప్పుడు మనకి ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్ చూడవచ్చు మనకి ఫ్రంట్ సీట్ బెల్ట్ మాన్యువల్ వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో, లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రేర్ ప్రొఫైల్లో మనకి బంపర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ టైల్ ల్యాంప్ సెక్షన్ కూడా చేంజ్ అయిందని చెప్పుకోవాలి. లైట్ LED ట్రీట్మెంట్స్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ చూడవచ్చు మనకి LED సిగ్నేచర్ యాంగులర్ టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తారండి విత్ ఇండికేటర్ లైట్స్ తోటి, టర్న్ ఇండికేటర్స్. అండ్ చూడవచ్చు మనకి ఇక్కడ మనకి LED లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ చూడవచ్చు మనకి రేర్లో మనకి రెడీ గో బ్యాచింగ్. అండ్ టాప్లో చూడవచ్చు మనకి ఐ స్టాప్ మౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రేర్ రిఫ్లెక్టర్స్. ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇన్సైడ్ బూట్ ఓపెనింగ్ అనేది మాన్యువల్లో ప్రొవైడ్ చేస్తున్నారండి కీ తోటి. అండ్ ఇక్కడ చూడవచ్చు అండి డాట్స్ అండ్ బ్యాచింగ్ కింద మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా.
అండ్ ఇక్కడ మనకి 1 లీటర్ బ్యాచింగ్. అండ్ చూడొచ్చండి మనకి ఫుల్ డీప్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ ఇంతవరకు మనకి డీప్ ఉంటుంది. అండ్ దీనిలో టోటల్గా మనకి బూట్ స్పేస్ వచ్చేసి 222 బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నా. 222 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ స్పేర్ వీల్ జాక్ రాడ్స్ మనకి దీని కింద ఉంటాయని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు అండ్ స్పేర్ వీల్ జాక్ రాడ్స్ టూల్ కిట్స్ మొత్తం మనకి దీని కింద ఉన్నాయి. అండ్ కావాలనుకుంటే సెకండ్ సీట్ అనేది మొత్తం ఫుల్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు అండి. అండ్ మీకు చూపిస్తాను, అది కూడా ఫుల్ ఫ్లాట్ అవుతుంది ఇది. అండ్ ఈ విధంగా మనకి ఫుల్ ఫ్లాట్ చేయొచ్చు అండి, ఫుల్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు. సెకండ్ సీట్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాత 514 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది మొత్తానికి. అండ్ వితౌట్ ఫోల్డింగ్ వచ్చేసి 222 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది. అండ్ డోర్ కూడా మనకి రేర్ బూట్ కూడా మనకి ఇన్సులేషన్ ప్యాడ్ ఇవ్వడం మనకి మంచి బెటర్ థింగ్ అని చెప్పుకోవాలండి. దీంట్లో మనకి బూట్ ట్రంక్ కూడా మనకి ఇన్సులేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్సులేషన్ ప్యాడ్. ఇప్పుడు ఇంజన్ అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఉంటుందో. అండర్ ద హుడ్ చూడొచ్చండి, ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1 లీటర్ 993cc ఇన్లైన్ 3 సిలిండర్ నిసాన్ BR10 పెట్రోల్ ఇంజన్ అండి. అండ్ పవర్ వచ్చేసి 69 PS ఎట్ ద రేట్ ఆఫ్ 5550 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 91 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 4250 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ చూడొచ్చు డాట్ 4 బ్రేక్ ఆయిల్, వైపర్ కంటైనర్. అండ్ మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిట్లో ఉంటుందండి. అండ్ 28 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో పాటు అండ్ 21.7 యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ కన్జంప్షన్ చేస్తుంది. అండ్ రేడియేటర్ అండ్ ఆయిల్ ఇన్లెట్ పోర్ట్. అండ్ ఇంకో ఇంజన్ ఆప్షన్ కూడా వస్తుందండి. దీంట్లో మనకి 0.8 లీటర్ 799cc ఇన్లైన్ 3 సిలిండర్ నిసాన్ BR8 పెట్రోల్ ఇంజన్ అండి. అండ్ 54 PS ఎట్ ద రేట్ ఆఫ్ 5600 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 72 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 4250 RPM అండ్ 20.7 యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్. అండ్ ఈ వెహికల్లో సేఫ్టీ ఫీచర్ చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రేర్ డోర్ చైల్డ్ లాక్ అండ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజన్ ఇమోబిలైజర్, హై స్టాప్ మౌంట్ ల్యాంప్ అండ్ ఓవర్ స్పీడ్ వార్నింగ్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఫ్రంట్ డిస్క్ అండ్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి దీంట్లో ఉన్నాయని చెప్పుకోవాలండి. ఇదండి వీడియో వచ్చేసి. వీడియో ఏమనిపిస్తుందో మీ కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ కృష్ణ రెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.